ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ప్రెస్ మీటు పెట్టొద్దనుకున్నాం పండుగ పూట, కానీ పెట్టాల్సి వచ్చింది. నిన్న వేణుగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లీడర్ ఒక ఆయన నోరు తెరిస్తే మన రేవంత్ రెడ్డి ఏ రకంగా అయితే పిచ్చి కూతలు కూస్తాడో ఈయన కూడా అదే విధంగా అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు. మేము తిడితే మాకు అన్ని మొండి మాటలు వస్తాయని మాట్లాడుతుంది. అంటే నీకే వస్తాయా మొండి మాటలు, మాకు రావా? మా ఒక 5 సంవత్సరాలు మంత్రి చేసిన మల్లారెడ్డి గారిని పట్టుకొని ఇష్టం వచ్చిన కూతలు కూస్తున్నావు. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన ప్రజల పట్ల ఎంతో ప్రేమగా నడుచుకుంటున్న వ్యక్తి. ఆయన పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? నిన్న ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావా? ఒక మహిళ ఎమ్మెల్యేని పట్టుకొని ఆ రకంగా మాట్లాడతావా? సంఖ నాకుందని మాట్లాడతావా? సిగ్గు శరం ఉందా? మనము అన్నమే తింటున్నాం కదా, పెండ తిన్నట్లే కదా. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం ఏందనేది తెలుసుకోవాలి కదా. నువ్వు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడితే నడుస్తా అనుకుంటున్నాము, కానీ బిడ్డ ఖబర్దార్ చెప్తున్నాము, నువ్వు ఇంట్లోకి వెళ్ళి కూడా బయటకు వెళ్ళకుండా నీ పని చేస్తావేమనుకుంటున్నావు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ ఇంకోసారి మాట్లాడినావంటే మాత్రం నేను బయట కూడా తిరగనీయం. గుర్తుపెట్టుకో ఖబర్దారు. ఇప్పటి నుంచి అయినా మంచిగా మాట్లాడే విధానం. నువ్వు రాజకీయంగా విమర్శించు, తప్పు లేదు. ఎందుకంటే నీ నాయకుల దగ్గర నీకు పేరు రావాలనుకుంటే ఒక రాజకీయ పరంగా మాట్లాడాలి తప్ప ఒక మహిళను పట్టుకొని సంకనాక్తున్నావు అని మాట్లాడుతావు. సిగ్గు శరం ఉందా నీకు? ఇంట్లో ఆడపిల్లలు లేరా? నీకు అమ్మ లేదా, అక్క లేదా, ఎవరు లేరు? ఆ రకంగా మాట్లాడతావా? ఇప్పటికైనా కాంగ్రెస్ లీడర్ల మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది తెలుసుకోండి. మీ స్థాయిని తగ్గట్టుగా మాట్లాడండి. అంతేగాని మీ స్థాయి మర్చిపోయి ఏదో మాట్లాడితే మా నాయకుని దగ్గర పేరు వస్తుంది అనుకుంటే మీ చెంపలు వలుగుతాయి. ప్రజలలో చూసుకుంటూ ఊకోరు. ప్రజలే మిమ్మల్ని కొట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా సిగ్గు శరం తెచ్చుకొని మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది తెలుసుకొని మాట్లాడండి. మేము వార్నింగ్ ఇస్తున్నాం. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు. ఇప్పటి నుంచి అయినా తక్కువ మాట్లాడండి. నీకు సిగ్గు లేదు. ఒక సర్పంచ్ ఎలక్షన్లు పెట్టిరు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెడతామని చెప్పి వెనక పోయారు. ఇప్పటికైనా సిగ్గు శరం తెచ్చుకొని ఫస్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టండి. గ్రామాలలో మీ సిగ్గు వస్తుంది. అప్పుడు నీకు సర్పంచ్ ఎలక్షన్లలో మేము పట్టించుకోకపోతేనే గా రకంగా వచ్చినాయి రిజల్ట్. మేము పట్టించుకుంటే పార్టీ సింబల్ మీద కేసీఆర్ బొమ్మ వస్తే మీరు డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి వస్తుందని చెప్పేసి మీరు ఎలక్షన్లు ఆపుకొని ఇవాళ తమాషాలు చేస్తున్నారు. ఇప్పటికే సంవత్సర కాలం అయిపోయింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేట్ అయ్యి ఇప్పటికైనా ఆ ఎలక్షన్లకు పోతే మీకు మీ సంగతి ఏంది, ప్రజలలో మీకున్న ఆదరణ ఏంది అనేది తెలుస్తుంది. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ప్రజలకు చేయాల్సిన పనులు చేయండి. మీరు 6 గ్యారంటీలు పెట్టిరు, ఏడైనా ఒక్కటని ఇచ్చిరా? ఇప్పటి వరకు ఒక్కటి ఇయ్యలే. 420 హామీలు ఇచ్చిరు, ఒక్కటని ఇచ్చిరా? ఇప్పటి వరకు ఏది లేదు. మీ ముఖ్యమంత్రి లాగుల తొండలు ఇస్తారంటాడు. లాగుల తొండలేందుకు మొన్న బీజేపీ ఎంపీ అంటూ నువ్వే పోయి జొరుతాయి కదా అని మాట్లాడుతున్నావు. జొర్రు మరి తొండలేందుకు పడతావు? నీకు పాలన చేయమని చెప్పేసి ప్రజలు నీకు స్పష్టంగా నీకు అధికారం చేయమని చెప్పి ముఖ్యమంత్రి ఇస్తే నేను తొండలు పడతా, తొండలు జోరిస్తా అని మాట్లాడుతున్నావు. సిగ్గుందా మీ ముఖ్యమంత్రికి? మేము మాట్లాడొద్దు అనుకుంటున్నాం ఇప్పటివరకు, కానీ మీరు మాట్లాడేలాగా చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా మీకు పాలన 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. 3 ఏళ్ల కాలంలో మీరు ఇచ్చిన హామీలను వేయండి కదా. ఎలక్షన్లు ఎందుకయ్యా మీకు అధికారం ముఖ్యమంత్రికి ఇస్తేనే ఇప్పటివరకు వేయలేకపోతున్నారు. ఇంకా మీ లోకల్ బాడీలో పీకేది ఏముందని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు ప్రజలకు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు అని చేయండి కదా. అంతేగాని నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఇప్పటికైనా ఖబర్దార్ చెప్తున్నాం. సిగ్గు శరం ఉంటే మీరు చెప్పిన హామీలను చేసినాక ఎలక్షన్లకు రారి. అంతేగాని నోరుంది కదా అని చెప్పి మా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మేము కూడా మాట్లాడితే ఏదైనా నడుస్తుంది అనుకుంటే మేము చూస్తూ ఊకోము. ఇప్పటికైనా కానీ ఎవరిని మాట్లాడాలన్నా కానీ ఖబర్దార్, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. నిన్న వేణుగోపాల్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మల్లారెడ్డి సార్ని, సబితా ఇంద్రారెడ్డి మేడంని తీవ్రంగా అవమానించడం మాకు చాలా బాధ అనిపించింది. ఈరోజు పండగ రోజు కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఆయన అన్న మాటలు, ఆయన ముఖ్యమంత్రి గారు ఎలా మాట్లాడుతున్నారో అదే విధంగా దుర్భాషలాడడం, అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి ఒక మహిళను చూడకుండా సంకనాకుతాం అని అనడం చాలా ఇదిగా ఉన్నది. వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు గ్రామ స్థాయిలో మాట్లాడితే బాగుంటాయి, కానీ ఒక మంత్రితో మాట్లాడుతున్నప్పుడు, ఒక మంత్రి మీద మాట్లాడుతున్నప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు ఏదో చెప్తున్నారు మల్లారెడ్డి గారి మీద ఏదో చర్యలు తీసుకుంటాం. మల్లారెడ్డి గారి మీద కాదు, ఫస్ట్ మీ మీద మేము దాడి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీసారి మీరు కనుక రిపీట్ చేస్తే మార్చుకోవాలని మాట్లాడుతున్నావు. నువ్వు అసలు ఏ భాషలో మాట్లాడినావు? ఫస్ట్ నీ భాషను సరి చేసుకోవాల్సిన బాధ్యత ఫస్ట్ నీకే ఉంది కదా. ముందు భాష మార్చుకోవాలని మాకు హితబోధ చేసుడు కాదు.
నువ్వు కరెక్ట్ భాషలో మాట్లాడి అప్పుడు మాకు ఏదైనా చెప్తే కరెక్ట్గా ఉంటుంది. కానీ నువ్వు మాట్లాడిన భాషనే మహిళలు అసహించుకునే విధంగా నీ భాష ఉంది. దాని ముందు సరి చూసుకోండి. దయచేసి మంచి రాజకీయాలు చేద్దాం, ప్రేమతో రాజకీయాలు చేద్దాం, ప్రేమగా కలిసి ఉందాం, మంచిగా మాట్లాడుకుందాం. కానీ ఇట్లాంటి దుర్భుషలు ఆడడం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు, మేడ్చల్ మండల, మేడ్చల్ మున్సిపాలిటీ, ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రజలకు, టీఆర్ఎస్ నాయకులకు ఈరోజు భోగి మరియు రేపు జరగబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్న తుర్కపల్లి సర్పంచ్ గారు ఒక ప్రెస్ మీట్ ఇచ్చి మా మాజీ మంత్రివర్యులు మా మల్లారెడ్డి సార్ గారిని ఒక ఏజ్కి విలువ లేకుండా, ఒక మాజీ మంత్రి అని చెప్పేసి విలువ లేకుండా, స్థానిక శాసనసభ్యులని విలువ లేకుండా ఇష్టం ఇచ్చినట్టుగా మాట్లాడి, నోరుగానే మాట్లాడి, అదేవిధంగా ఒక మాజీ మంత్రిని, మాజీ హోంమంత్రిని, మహిళా మంత్రిని కూడా దుర్భాషలాడి, అయ్యా నువ్వు వేణుగోపాల్ రెడ్డి గారు, నువ్వు తుర్కపల్లిలో సర్పంచ్గా చేసినావు, ఎంపీటీసీగా చేసినావు, నీకు ప్రజాపాలన తెలియదా, మహిళలను ఏ విధంగా గౌరవించుకోవాలి తెలియదా, నోరుగానే మాట్లాడతావా? మా మల్లారెడ్డి సార్ని చూసుకొని నేర్చుకోండి మీ కాంగ్రెస్ అంతా. ఆయన మహిళలకు పెద్దపీట వేస్తాడు గౌరవంలో. ఎక్కడున్నా కానీ ప్రజాప్రతినిధులను కానీ, మహిళా నాయకులను కానీ, మహిళా లీడర్లను కానీ పిలిచి కూర్చుండబెట్టి వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇస్తాడు ఆయనతోటి నువ్వు మాట్లాడడం నీ స్థాయి కాదు. నీ స్థాయి ఒక విలేజ్ లెవెల్ స్థాయి, ఒక గ్రామ సర్పంచ్. నువ్వు అంతవరకు మాట్లాడాలి తప్ప ఒక ఎమ్మెల్యేలతోటి, ఒక మంత్రులను టార్గెట్ చేసి, ఒక కేటీఆర్ని టార్గెట్ చేసే స్థాయి ఇది కాదు. నువ్వు గౌరవం ఉండాలనుకుంటే పద్ధతి మార్చుకొని మంచిగా ఉండు వేణుగోపాల్ రెడ్డి గారు. నువ్వు ఇదే విధంగా మళ్ళీ రిపీట్ అయితే మాత్రం చాలా చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము మా పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం.